పపాయ ఉంటది గదా! హ్మ్. యెస్. మా మమ్మీ కూడా అదే అంది. డోంట్ వరీ ఏజ్ వస్తాయి. మాకు మంచెం మా అన్న వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాడికి అంతే ఒక్క పింపుల్ అసలు ఒక పింపుల్ ఎక్కడ అది పింపులో దోమ కుట్టిందో తెలీదు కానీ, ఆడు పింపుల్ వచ్చేసింది అనుకోని ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలని తెగ వరీ అయిపోతారు. ఎందుకంత వరీ అయిపోతారో ఏమో తెలీదు గానీ కాకపోతే చెప్పాను గదా! కొంతమందికి పింపుల్స్ ఏమైతాయంటే చాలా ఎక్కువ వచ్చేసి అది గడ్డలాగా అయిపోతది. అప్పుడు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి గానీ 1, 2 ఇంకా వస్తూ ఉంటే మంచిది. ఇంకా బ్యాడ్ బాడీలో ఉన్న అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ అంతా గడ్డ రూపంలో బయటకొచ్చేస్తుంది గదా! అప్పుడు దాన్ని ఏంటి అంటే ఎక్కువ సబ్బెట్టి కడుక్కోవాలి. ఈ పపాయ ఉంటది గదా! మనం తినే పపాయ పండింది. అది మొహానికి ఆహ్, అంటే 2 డేస్‌కి ఒకసారి రాసుకుంటే మొహం కూడా మంచి కలరొస్తది. కలరొచ్చిన వాళ్ళు ఇంకా కలర్‌గా అంటే వైట్‌గా ఉన్న వాళ్ళు కొంచెం వైట్‌లో అది గోల్డెన్ కలర్ మిక్స్ అవుతుంది. కొంచెం మామూలుగా ఉన్న వాళ్ళకి షైన్ వస్తుంది. సో, స్కిన్ టెక్స్చర్ బావుంటది.